మంత్రి విడుదల రజని ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట వైసీపీలో గందరగోళం, వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. అధిష్టానంపై రాజేష్ నాయుడు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తన మద్దతుదారులు, కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేశారాయన. దీంతో వైసీపీ నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ను రంగంలోకి దింపింది. వారిద్దరూ వెళ్లి రాజేష్ నాయుడిని బుజ్జగించే సూచనలు కనిపిస్తున్నాయి. అసలు రాజేష్ నాయుడిని ఇన్ఛార్జిగా ప్రకటించిన వైసీపీ నాయకత్వం ఆ తర్వాత మనోహర్ నాయుడిని రీప్లేస్ చేసింది. ఇందుకు కారణం మంత్రి విడుదల రజని అని రాజేష్ వర్గీయులు అనుమానిస్తున్నారు. గుంటూరుకు వెళ్లిన రజని అక్కడ మనోహర్ మద్దతు తీసుకుంటున్నారని, అందుకు ప్రతిగా తన సిట్టింగ్ నియోజకవర్గమైన చిలకలూరిపేటకు మనోహర్ను రికమెండ్ చేశారనే వాదన వినిపిస్తున్నారు. పార్టీ కోసం అన్ని రకాలుగా పనిచేసిన రాజేష్ నాయుడికి అన్యాయం జరుగుతోందని ఆయన క్యాడర్ వాపోతోంది. రెడ్డిగా మంత్రి విడుదల రజని ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట వైసీపీలో వర్గ విభేదాలైతే తారస్థాయికి చేరుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సాయిశంకర్ లైవ్ లో అందిస్తారు. రైట్ సాయిశంకర్, చెప్పండి, విడుదల రజని ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం అది చిలకలూరిపేటలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. ఈ విభేదాలన్నిటికీ కారణము విడుదల రజని అనుసరిస్తున్న వైఖరి అంటూ కూడా రాజేష్ నాయుడు వర్గీయులైతే చెబుతున్నారు. అసలు ఏం జరుగుతోంది అక్కడ? రేఖ, ప్రెజెంట్ అయితే చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీకి సంబంధించి వర్గాల వారీగా విడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కొత్త నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రకటించినటువంటి కావటి మనోహర్ నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు విడుదల రజనీకి సంబంధించినటువంటి వర్గం కలిసికట్టుగా పనిచేయాలనే విధంగా ఆలోచన చేస్తున్నారు. అయితే అన్నటి వరకు ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మల్లెల రాజేష్ నాయుడు మాత్రం ప్రస్తుతం ఈ వర్గంతో కలిసేటటువంటి సిచ్యువేషన్ లేదు అనే విధంగా మాత్రం ప్రస్తుతం నియోజకవర్గంలో పరిణామాలు కనిపిస్తున్నాయి. అయితే ఆయన ఉదయం సమయంలో కూడా కౌన్సిలర్లతో సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మల్లెల రాజేష్ నాయుడు కనుక టికెట్ ఇవ్వకపోతే మాత్రం మేమందరం కూడా రాజీనామా చేస్తామనే విధంగా కూడా మొన్న 10 మంది కౌన్సిలర్లు ప్రకటన చేసిన నేపథ్యంలో వారితో సమావేశం ఏర్పాటు చేసుకోగానే వెంటనే అధిష్టానం నుంచి కూడా కాల్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆయన నియోజకవర్గంలో అందుబాటులో లేనటువంటి పరిస్థితి. మరి ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది కూడా కార్యకర్తలు అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ప్రస్తుతం మల్లెల రాజేష్ నాయుడిని మాత్రం అధిష్టానం బుద్ధగిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీనిలో అయోధ్య రామిరెడ్డి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే కొత్తగా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించినటువంటి కావటి మనోహర్ నాయుడుతో కలిసి పనిచేయాలనే విధంగా కూడా రాజేష్ నాయుడిని అయితే ఒప్పించేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న మాత్రం రాజేష్ నాయుడు ఒకే అంశాన్ని చెప్పడం జరిగింది. తాను ఇండిపెండెంట్గా అయినా బరిలో దిగుతాను తప్పించి ఈ వర్గానికి సపోర్ట్ చేయను. కంపల్సరీగా ఒకవేళ కనుక వాళ్ళు మార్చి లోకల్గా ఉన్న వారికి కనుక ఎవరికన్నా అవకాశం ఇస్తే మాత్రం వారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ బయట నుంచి వచ్చేటటువంటి వ్యక్తులకు మాత్రం మేము సహకరించమనే విధంగా కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే నిన్న నైట్ నుంచి మాత్రం పరిణామాలన్నీ మాత్రం పూర్తి స్థాయిలో చిలకలూరిపేటలో మారిపోతున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కార్యకర్తలు మాత్రం రాజేష్ నాయుడు ఇంటి వద్ద పెద్ద ఎత్తున వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ రాజేష్ నాయుడు మాత్రం ప్రస్తుతం అయితే ఎవరికి అందుబాటులో లేనటువంటి సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ చిలకలూరిపేటలో కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి మనం విడుదల రజనీతో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆమె మాట దాటేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం చిలకలూరిపేట ఇష్యూ మాత్రం ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందనే విధంగా చెప్పుకోవచ్చు. రేఖ, సాయిశంకర్, అయితే నిన్న కూడా మనం చూసుకున్నాము, ఏవైతే సమస్యాత్మక నియోజకవర్గాలు ఉన్నాయో అటు నరసరావుపేట కానీ చిలకలూరుపేట కానీ ఈ విధంగా ఒక 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఆయా యొక్క ఇన్ఛార్జీలందరినీ కూడా సీఎంఓ ఆఫీస్కి పిలిపించి కూడా సీఎం జగన్ మాట్లాడిన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడితో ఈ సమస్యలన్నీ కూడా సద్దుమణిగాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ చిలకలూరిపేటలో వర్గ విభేదాలు ఇంకా తారస్థాయికి చేరుతున్న సందర్భాలు ఉన్నాయి. అంటే సీఎం జగన్ చెప్పినప్పటికీ కూడా రాజేష్ నాయుడు వినే పరిస్థితి లేదా అక్కడ?
ప్రస్తుతం అయితే చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో రాజేష్ నాయుడు వర్గం మాత్రం ఇంకా ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తమకు అవకాశం కల్పిస్తామన్నారు, తనని పూర్తి స్థాయిలో వాడుకున్నారు, ఎన్నికల సమయంలో తమ నేతని పక్కన పెట్టారనే విధంగా మాత్రం వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు నర్సరావుపేటకు సంబంధించి కూడా కొంత ఇబ్బంది అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వర్గం వేరే విధంగా, అక్కడ ఉన్నటువంటి గజ్జల బ్రహ్మానంద వర్గం వేరుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన అసంతృప్తిగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో వారు అక్కడ సహకరిస్తున్నటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రస్తుతం చిలకలూరిపేటకి సంబంధించినటువంటి అంశంలో మాత్రం మొత్తం అక్కడ ఉన్నటువంటి వర్గ విభేదాలకు స్వస్తి పలకాలనే విధంగా మాత్రం అధిష్టానం ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనోహర్ నాయుడు గెలుపుకి పూర్తి స్థాయిలో వైసీపీ వర్గాలన్నీ పనిచేసే విధంగా అయితే వాళ్ళైతే ప్రస్తుతం రాజేష్ నాయుడిని బుద్ధికిచ్చేటటువంటి ప్రయత్నం అయితే క్లియర్గా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మరి ఆయన ఎక్కడున్నారు, ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నారు, నిజంగా సీఎంఓకి వెళ్ళడం జరిగిందా, లేకపోతే అయోధ్య రామరెడ్డితో మీటింగ్లో ఉన్నారా అనేది జరిగేటటువంటి ప్రయత్నం అయితే ఎవరికి తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో కనిపిస్తుంది. కాకపోతే మొన్నటి వరకు రాజేష్ నాయుడికి సంబంధించి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రెడ్డి వర్గానికి సంబంధించిన నేతలు కూడా ఆయనతో మాట్లాడినప్పటికీ ఆయన అయితే తీవ్రమైనటువంటి అసంతృప్తిని కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది మర్రి రాజశేఖర్ ముందు. ప్రస్తుతం అయితే ఆయన మాట కూడా విన్నటువంటి నేపథ్యంలో అధిష్టానానికి సంబంధించి ముఖ్య నేతలే రాజేష్ నాయుడుతో మాట్లాడుతున్నటువంటి తెలుస్తుంది. ఒకవేళ కనుక మరి సామరస్యంగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా, లేకపోతే నియోజకవర్గంలో ఈ ఆందోళన మరిన్ని రోజులు కొనసాగేటటువంటి అవకాశం ఉంటుందా అనేది చూడాలి. ప్రస్తుతం అయితే మాత్రం కొత్తగా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఏర్పాటు చేసిన కాబట్టి మనోహర్ నాయుడు మాత్రం ఉదయం నుంచి మంత్రి విడుదల రజనీతో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో గుంటూరులో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరిగా ఈ రెండు వర్గాలు కలిసి చిలకలూరుపేటలో అయితే ముందుకు వెళ్లాలనే ఆలోచన అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ మాత్రం విడుదల రజనీకి సంబంధించినటువంటి అంశంలోనే కొంత క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ రాజేష్ నాయుడు కూడా కొంత అసంతృప్తిని వీడేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేఖ. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.